గమ్ గమ్ గణపతే నమ గమ్ గమ్ గణపతే నమ గమ్ గమ్ గణపతే నమ. ఈరోజు సత్యల ఏకాదశి అని పుష్యమాసం శనివారం వచ్చిందని 7 దీపాలు వెలిగిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ విఘ్నేశ్వరిని పెట్టుకున్నాను, బాలాజీ చిలుకూర స్వామిని పెట్టుకున్నాను, ఇక్కడ సత్యనారాయణ స్వామి, ఇక్కడ కలుషము, ఇదేమో శివుడు, నాగేంద్రుడు, నంది ఉన్న ఫోటోలు పెట్టుకున్నాను. దీపాలు వెలిగించినాక చూపిస్తాను. పాప దీపానికి ముందు ఏ విధంగా పెట్టుకున్నా అంటే పిండి దీపాలు వేసాను. చేసిన తర్వాత దీంట్లో వెలిగించిన తర్వాత లాస్ట్కి అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇలాగా మనకు మిగులుతాయి అన్నట్టు. ఇట్లా ఇవి ఇట్లుంటాయి అది ఇనుపై అవి తీసి తిక్కతక్క శుభ్రం చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటే మనకు యూజ్ అవుతుంది. అందుకని అలా నానబెట్టినాను. దీపం వెలిగించినాక చూపిస్తాను. ఈరోజు ఏకాదశి అంటే చూసిన వాళ్ళంతా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరు. సువర్ణ హైలైట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా సత్యల ఏకాదశి అని శనివారం వచ్చింది. పుష్యమాసంలో చాలా మంచిదని చెప్పి 7 పిండి దీపాలు చేశాను. బెల్లము, వరి, పిండి దీపం, గోధుమ బియ్యం పిండి, బెల్లము, పాలతోని ఇట్లా దీపాలు వెలిగించాను. అవి లోపల అట్లా పెట్టాను అన్నట్టు. తొందరగా అయిపోవాలి. ఇక్కడ అమెరికాలో బెల్ మోగుతుందన్న భయానికి చిన్నగా వెలిగిస్తున్నాను అంతే. ఇదండి ఈరోజు 7 దీపాలు అన్నట్టు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలను వెలిగించాను. ఈ చిట్కా బాగుందండి, మీరందరూ ఉపయోగించుకోండి. దీంట్లో అది అయిపోయిన తర్వాత దీని నుంచి బయటకు వస్తుంది అన్నట్టు, లోపల ఉంటుంది. ఈ విధంగా వెలిగించాను. ధూపం చూపించాను. దీపం నయ్య ధూపం దీపం నైవేద్యంగా చూపిస్తాను. ధూపం దీపం నైవేద్యం. ప్రాణాయాపాన మధ్య మద్యపానం సమృత పుష్ణ వస్తు పక్షం పాదక శుద్ధాచమన తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం చూపిస్తాయి. ఇప్పుడు కొద్దిగానే పోస్తాను నూనె. 7 దీపాలు. కర్పూర నీరాజనం శుక్ర మంగళ ఉమాకాంత కళ్యాణ కసికో పర్వతమన్న సీతామంతనంతర మంగళం. ఈ రోజు నా పూజ. ఏడు దీపాలు శనివారము పుష్యమి ఏకాదశి అని ఈరోజు నేను వెలిగించాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు పుష్యమాసంలో వచ్చిన ఏకాదశి శనివారంతో వచ్చిందని నేను చెప్పేసి ఇక్కడ ఏడుకొండల స్వామి మీద ఒక పాట పాడుతున్నాను. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చూడండి అందరూ. ఒక పాట పాడుతున్నాను స్వామి మీద, వెంకటేశ్వర స్వామి మీద. ఒక్కసారి రావాలని స్వామి, నిన్ను ఒక్కసారి చూడాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి, వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని స్వామి,
నిన్ను ఒక్కసారి చూడాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా. సువర్ణింటికి వస్తే నీ పేరేమీ తగ్గదులే, గుడిసెలోన కూర్చుంటే నీ గొప్పేమీ తగ్గదులే. ఒక్కసారి రావాలని స్వామి, నిన్ను ఒక్కసారి చూడాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. పండు తెచ్చి పెట్టేందుకు సబరమ్మను కాను నేను, పలహారాలు ఇచ్చేందుకు మహారాజును కాను నేను. గాలి నీకు విసిరేందుకు చెలికత్తెరు లేరయ్యా, పట్టు పరుపులయ్యనే దొరబిడ్డను కానయ్యా. అరుగు మీద కూర్చుంటా వడిలో నా వరుగు స్వామి, తల నేను నిమురుతుంట కునుకు తీయు స్వామి. ఒక్కసారి రావాలని స్వామి, నిన్ను ఒక్కసారి చూడాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. పిడికెడన్ని అటుకులకే పొంగిపోయిన వంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట. ఎంతటి దయ కలవాడో వెంకటేశుడనుకొంటి, అంతటి దయ గలవాడు సువర్ణింటికి రావేటి. ఒక్కసారి రావాలని స్వామి, నిన్ను ఒక్కసారి చూడాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. ఒక్కసారి రావాలని స్వామి, ఒక్కసారి చూడాలని స్వామి. 7 దీపాలు శనివారము పుష్యమి ఏకాదశి అని ఈరోజు నేను వెలిగించాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. 7 దీపాలు శనివారము పుష్యమి ఏకాదశి అని ఈరోజు నేను వెలిగించాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.